నెల మొదటి వారంలో 4-5 తారీఖుల్లో మిగ్జాంగ్ తుఫాన్ దురదృష్టవశాత్తు కోస్టల్ ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపటమే కాకుండా కోస్టల్ ఆంధ్రాలో అతలాకుతలం చేసింది. ముఖ్యంగా కోతకు వచ్చిన వరి చేలు కానివ్వండి, ఇంకా ఇతరత్రా పంటలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించినటువంటిది ఈ తుఫాను. ఈ తుఫాను వస్తుందని ముందుగానే వాతావరణ శాఖ వారు తెలియపరిచిన దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని లోతట్టు ప్రాంతాలకు పంపించటం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో ఇళ్ళు మునిగిపోతాయని భావిస్తున్నారో ఆ ప్రాంతం నుంచి హుటాహుటిని ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించటం, అక్కడ ఆహార వస్తువులను కల్పించటం, తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణాపాయం, ప్రాణ నష్టం లేకోకుండా కేవలం ఆస్తి నష్టంతోనే బయటపడటం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో జరిగినటువంటి పరిస్థితిని అధ్యయనం చేసుకొని ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా నష్టపరిహారాన్ని ఇచ్చి వారిని ఆదుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 9వ తారీఖు నుంచి పంటల ఎన్యూమరేషన్, ఇళ్ళు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేసి వారికి సహాయం అందించాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని, ఆ సంక్షోభం నుంచి రాజకీయం మాట్లాడాలని, ఆ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలని, అలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ప్రతి సంక్షోభాన్ని ఒక అవసరంగా తీసుకోవాలి, ఒక అవకాశంగా తీసుకోవాలని భావించేటటువంటి నీచమైన మనస్తత్వం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం, ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడంతో పాటు ప్రభుత్వాన్ని దూషించి ప్రజలను రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చేయటమే కాదు, ఆయనకి కుడి ఎడమలుగా ఉండేటటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి ఛానల్స్ విపరీతమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఈనాడులో పాపం రామోజీరావు గారు ఈ వయసులో కూడా ఈనాడులో ఫ్రంట్ పేజీలో వార్తలు వేస్తున్నారు. ఎలాంటి నీచమైన వార్తలు వేస్తున్నారంటే మట్టి అంటకుండా, చొక్కా నలగకుండా జగన్ రెడ్డి కార్పొరేట్ పరామర్శ అని ఒక వార్త ఫ్రంట్ పేజీ. రెండవది రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం ఒకటి. మూడవది కొత్తవి కట్టరు, ఉన్నవి కొట్టుకుపోతాయి ప్రాజెక్టుల గురించి. ఇలా ఒక విష ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇలాంటి వార్తలు రాసి ఈ వయసులో కూడా పాపం రామోజీరావు గారు ఒక వికృతమైన ఆనందాన్ని, ఒక విషపూరితమైన ఆనందాన్ని, ఒక సునకానందాన్ని పొందటం చూస్తుంటే చాలా బాధేస్తుందని మనవి చేస్తున్నాం. ఏమంటారు? మట్టి అంటకుండా, చొక్కా నలగకుండా జగన్ రెడ్ కార్పెట్ పరామర్శ అంట. ఏం నాకు తెలియగలుగుతాను? తుఫాను బాధితుల్ని పరామర్శకు వెళ్ళినప్పుడు మట్టిలో పొరలాడా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మట్టిలో పొరలాడా, ఆయన ఏమన్నా బురద రాసుకున్నాడా? నేను అడుగుతా ఉన్నా. ఒకటి నేను చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావించినటువంటి అంశం ఏమిటంటే, తుఫాను సమయంలో కానీ, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు కానీ అక్కడే వెళ్ళి ముఖ్యమంత్రి కూర్చుంటే సహాయ కార్యక్రమాలు జరగావు.
ముఖ్యమంత్రిని సాటిస్ఫై చేయడం కోసం చుట్టూరా అధికారులు కూర్చుంటారు. పొద్దున్నే వచ్చి నమస్కారం పెడతారు, సాయంత్రం వచ్చి నమస్కారం పెడతారు, మధ్యాహ్నం వచ్చి భోంచేశారని అడుగుతారు. ఇలాంటి వాటి వల్ల సహాయ కార్యక్రమాలు చురుకుగా సాగవు. ఇక్కడుండి మానిటర్ చేయాలి, వారికి ఆత్మధైర్యాన్ని పెంచడం కోసం పరామర్శ చేయాలి అని భావిస్తున్నటువంటి ప్రభుత్వం తప్ప 24 గంటలు అక్కడ కూర్చొని వారిని అజిమాయిషీ చేస్తున్న నటించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేయించుకొని ఇలాంటి షో వర్కులు చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి కుదరదు. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కుదురుతుంది. అందువల్ల షో వర్కులు చేయటం, అది ఈనాడు ఆంధ్రజ్యోతి రాయడం, దాన్ని ప్రబలంగా ప్రచారం చేయటం, అంతా ఇంత అని ప్రచారం చేయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని పైకెత్తడం మొన్నటిదాకా జరిగినటువంటి సంఘటనలు. అందువల్లే ప్రజలు తెలుసుకున్నారు, వాస్తవాలు గమనించారు. అందువల్లనే మిమ్మల్ని తుక్కుగా ఓడించారనే విషయాన్ని కూడా మీరు గమనించాలని మనవి చేస్తున్నాం. అంతేకాదు, రైతులు బాధలు పట్టని అసమర్థ సీఎం అంట. రైతుల బాధలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టవా? రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేస్తున్నారని మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రైతులకు నష్టపరిహారం ఇంకా పెంచాలి అని. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీ సందర్భంలో కూడా, మీరున్నటువంటి సందర్భంలో కూడా తుఫాన్లు వచ్చాయి, నష్టాలు జరిగాయి. మీరు ఎంత ఇచ్చారు? మీ వాళ్ళు ఎంత ఇస్తున్నాం రైతులకి? ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. నేను గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు నష్టపరిహారం ఇచ్చిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో నష్టపరిహారం ఇస్తుందని సవాలు చేసి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి, మేము వాళ్ళ హెక్టార్కి 17,000 రూపాయలు ఇస్తున్నాం, అరటికైతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం. మీ సమయంలో ఇవ్వలేదు, మీ జీవో అది కాదు, మా జీవోని మేము మళ్ళా రీసెంట్గానే మార్చి ఎన్హాన్స్ చేసినటువంటి సందర్భం. రైతులకు మేలు జరగాలని, రైతులకు నష్టం జరిగిందంతా ఒకసారి పూడ్చలేము. చన్నీళ్లకు వేడి నీళ్ళుగా సహాయంగా ఇవ్వాలి ఉదారంగా అని భావించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారంట రైతు బాధలు పట్టించుకొని అసమర్థ సీఎం అట. రైతు బాధలు పట్టించుకున్నటువంటి సమర్థ సీఎం ఏమో చంద్రబాబు నాయుడు గారంట. ఏమన్నాడు? అసలు వ్యవసాయమే దండుగా అనేటువంటి చెప్పినటువంటి పెద్ద మనిషి, ఐటీనే ప్రధానమని భావించినటువంటి పెద్ద మనిషి, ఆయన గురించి డప్పాలు కొట్టుకోవడానికి మాత్రమే ఇది రాసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇది నేను మనవి చేస్తున్నా చాలా చిత్తశుద్ధిగా. ఎవరైతే ఈ మిగ్జామ్ తుఫానులో నష్టపోయినటువంటి రైతాంగానికి, వరి రైతు కానీ, అరటి తోటల రైతు కానీ, పసుపు రైతు కానీ, మరొక రైతు ఏ పంటకు నష్టం జరిగినా ఆ నష్టాన్ని మొత్తాన్ని పూడ్చలేకపోయినా కొంత మేరకు ఆ నష్టాన్ని పూడ్చాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రైతు బాధలు పట్టని అసమర్థ సీఎం అని రాసి సునకానందాన్ని పొందే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు ఉండటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మూడో అంశం ఏంటంటే, కొత్తవి కట్టరు, ఉన్నవి కొట్టుకుపోతున్నాయి. ప్రాజెక్టులు కొత్తవేమో కట్టరట, ఉన్న ప్రాజెక్టులేమో కొట్టుకుపోతున్నాయట. గుళ్ళకమ్మలో గేటు కొట్టుకుపోయిందట. నేను మనవి చేస్తున్నా, కొత్తవి కట్టింది ఎవరైనా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది చంద్రబాబు నాయుడు గారా అని అడుగుతా ఉన్నా. రామోజీరావు గారు చెప్పని మనవి చేస్తున్నా. కొత్తవి కట్టింది, అంకురార్పణ చేసింది, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది, ప్రాజెక్టులను పూర్తి చేసింది ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. గుళ్ళకమ్మను కూడా శరవేగంతో పూర్తి చేసి ఆయనే కాలువలకు నీళ్లు ఇచ్చినటువంటి సందర్భం. పులిచింతలను కూడా ఆయనే ప్రారంభించి, కోర్స్ అది స్టార్ట్ అయ్యేసరికి మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మరణించారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని ప్రారంభించిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి ప్రాజెక్టుని కూడా ఆయన జలయజ్ఞంలో ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున చంద్రబాబు నాయుడు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వాటన్నిటినీ ప్రారంభించాలి, వాటన్నిటినీ పూర్తి చేయాలని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూశారు, నెల్లూరులో ఉన్నటువంటి 2 బ్యారేజీలని కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే రీమోడలింగ్కి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వాటిని ఆవిష్కరించడం జరిగిందని కూడా మనవి చేస్తున్నాం. నిన్నగాక మొన్న అవుకు టన్నల్, 2వ టన్నల్ వాటర్ రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అదేవిధంగా 2వ టన్నల్ మన నెల్లూరు ఒంగోలులో ఉండేటువంటి 2వ టన్నల్ని దాన్ని కూడా రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వెలుగొండ టన్నల్కి సంబంధించి 1 టన్నల్ పూర్తయింది,
రెండవ టన్నల్ను కూడా పూర్తి చేసి దాన్ని ప్రారంభించాలనడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. శంకుస్థాపనలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. వాటిని పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గేటు కొట్టుకుపోయింది. ఒక గేటు కదా, ఇంతకుముందు కూడా కొట్టుకుపోయింది. ఈ గేటు కొట్టుకుపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, ఈ ప్రభుత్వ అసమర్థత అని రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సాక్షి పత్రికలో రాశారు, ఇది కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని. దాని మీద ఎన్ని రంకెలు వేశాడండి అచ్చెన్నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, చిత్తశుద్ధిగా చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క అలసత్వం ఉండటం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగింది. గుళ్ళకమ్మకి మేధావులు ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో డ్యామ్ సంబంధించినటువంటి కమిటీలు వెళ్ళి అక్కడ వాటిని పరిశీలించి డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కమిటీలు అక్కడికి వెళ్ళి డ్యామ్ సేఫ్టీ రెన్యూవల్ ప్యానల్స్ వెళ్ళి అక్కడ వాటన్నిటినీ కూడా రివ్యూ ప్యానల్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2020 దాకా కూడా దాన్ని పరిశీలించారు. ఏమిచ్చారంటే ఆ రిపోర్ట్కి సంబంధించిన కాగితాలు కూడా పత్రికా విలేకరులకు నేను ఇస్తాను. దానిలో ఏం చెప్పారంటే ఈ గుళ్ళకమ్మకు సంబంధించినటువంటి గేట్లు బాగా కోస్టల్ ఏరియా అవటం వల్ల తుప్పు పట్టేటువంటి ప్రమాదం ఉంది, తుప్పు పట్టిపోతున్నాయి, ఆ గడ్డలు తుప్పు పట్టిపోతున్నాయి, వాటన్నిటిని రిపేర్ చేయండి, రిపేర్ చేయిస్తే బాగుపడతాయి, లేకపోతే ప్రమాదం అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టుకు సంబంధించి దానిలో చీఫ్ ఇంజనీర్కి సంబంధించి ఎక్స్ చీఫ్ ఇంజనీర్ కె సత్యనారాయణ ఆయన కూడా తనిఖీలు చేశారు. చూస్తే ఏం చేశారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో దానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెట్టారంటే ఆ గడ్డర్లు బాగు చేయలేదు, ఉన్న రంగులు వేశారు, అక్కడ బ్యూటిఫికేషన్ చేశారు, తెలుగు తల్లి యొక్క విగ్రహం చేశారు. ఈజీగా డబ్బులు చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి కార్యక్రమాలు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తూతూ మంత్రం చేసి వదిలేశారు. ఎస్, దానివల్లనే ఆ రోజునే మీరు 5 కోట్లు పెట్టి బాగు చేసి ఉన్నట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, దానికి కారణం మీరే అనేది మేము వాళ్ళ అభియోగం చేస్తున్నాం. అవునో కాదు ఒకసారి పరిశీలించమని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పరిశీలించి వీరు సరిగ్గా చేయలేదు, ఏదైతే ఆ కమిటీ ఇచ్చిందో ఆ రకంగా మీరు రిపేర్ చేయకోకుండా డబ్బును వృధా చేశారు. కాబట్టి వాటికి ప్రత్యేకంగా మళ్ళా జీవో ఇచ్చి ఫండ్స్ ఎలకేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 9,14,00,00,000 రూపాయలు మొత్తం స్పిల్వేనంతా కూడా బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దురదృష్టం ఏంటంటే 8/12/23 తారీఖున ఆ గేటు కొట్టుకుపోయింది. రాత్రి ఉదయమే టెండర్స్ ఖరారయ్యాయి. ఇంకా పని ప్రారంభించే దశలో తుఫాన్ రావడంతో ఈ ప్రమాదం జరిగింది. త్వరితగతిన దాన్ని పూర్తి చేసి మళ్ళా దాన్ని రిపేర్ చేసేటటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది. అంతకుముందు కూడా ఒక గేటు కొట్టుకుపోతే ఇమీడియట్గా బాగు చేశాం. ఇవాళ గేటు కొట్టుకుపోయిన తర్వాత స్టాప్ లాక్ గేట్స్ పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రవహిస్తున్నటువంటి నీరుకు అడ్డంగా స్టాప్ గేట్స్ పెట్టాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. అయినప్పటికీ కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని స్టాప్ గేట్స్ పెట్టి కొంత మేరకు వాటర్ని నిల్వ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు పెద్దగా వర్షాలు లేకపోవటం వల్ల గుండ్లకమ్మ ఏరియాలో పంటలు కూడా వేసుకోలేదు. తాగునీటికి కావాల్సినంత వాటర్ని ఇవాళ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కూడా దీనిలో ఉందనే విషయాన్ని దయచేసి గమనించాలి. వారిచ్చినటువంటి రిపోర్ట్ ఎవరైతే నిపుణులు ఇచ్చారో ఆ రిపోర్టుకు అనుగుణంగా వారి టైంలో 14-19 కాలంలో డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ సరైన రీతిలో ఖర్చు పెట్టుకోకుండా కాంట్రాక్టర్లు మింగేసే విధంగా ఖర్చు పెట్టారు. దానివల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఎవరైతే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఇస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక అవకాశాన్ని, ఈ సంక్షోభాన్ని
ఒక అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు కానీ, అదేవిధంగా రామోజీరావు గారి పత్రిక రాస్తున్నటువంటి పిచ్చి రాతలు కానీ దయచేసి నమ్మవద్దని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు, తుఫాన్లో ఉన్నప్పుడు, రైతులు నష్టపోయినప్పుడు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి నాయకులు తప్పనిసరిగా దాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతాంగాన్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి నమ్మాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈనాడులో కూడా ఇంకో రాశారు, కొత్త డయాఫ్రమ్ వాల్ వైపే ఏపీ మొగ్గు. ఇది దీనికి సంబంధించిన అంశం, పోలవరానికి సంబంధించిన అంశం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, అనేక సందర్భాల్లో చెప్పాం. ఆ డయాఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సరిగా సక్రమంగా వారు కాఫర్ డ్యాములు నిర్మించకపోవడం వల్ల కొట్టుకుపోయిందని ఇది ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. వారే రాశారు. ఇవాళ ఒక్కోసారి పొరపాటు నిజాలు కూడా రాసేస్తుంటారు. రామోజీరావు గారు 2022 భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాపుల మీదుగా అతి వేగంతో నీరు ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మరొకసారి చదువుతా, 2020 భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యాం గ్యాపుల మీదుగా అతి వేగంతో నీరు ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని ఈ వార్తలో ఒక చిన్న సారాంశాన్ని పెట్టారు. నేను అదే చెప్తున్నా. 2020లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎగువ కాఫర్ డ్యాములో ఉన్న గ్యాపుల ద్వారా విపరీతంగా ఫోర్స్తో నీరు ప్రవహించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అంటే ఎగువ కాఫర్ డ్యాములో గ్యాపులు ఎట్టి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ఎందుకంటే ఎప్పుడైతే డయాఫ్రమ్ వాల్ వేయాలో అప్పుడు గ్యాపులు లేకోకుండా మొత్తం కాఫర్ డ్యాములు ఫిల్ చేసిన తర్వాత వేయవలసింది. అలా వేయకోకుండా రివర్స్లో వేశారు కాబట్టి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆ రోజు చెప్పాను. పొరపాటుని వాస్తవం కూడా అక్కడ ఇక్కడ రాసేసినట్టుగా రామోజీరావు గారు రాశారు. సంతోషం. దాన్ని కూడా ప్రజలు, నిపుణులు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే, ఈ గాలివాన కొట్టంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా హైదరాబాద్లో ఉన్నారు, దేవుని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ముగ్గురు ఉన్నారు. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అనేక సందర్భాలు చెబుతున్నాం, వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రంతో సంబంధం లేదు. వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి ఓట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తారు, ఇళ్ళు మాత్రం లేవు. ఇళ్ళన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ ప్రచారం చేస్తారు, ఇక్కడ దూషిస్తారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు ఫ్లైట్లో, అక్కడ నివాసం ఉంటారు. అప్పుడప్పుడు గెస్టులాగా వచ్చి రాజకీయం చేస్తారు. ఇది ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఈ పార్టీ, రెండు పార్టీలు అక్కడ ఉన్నాయి. మళ్ళా ఎక్కడ? తెలంగాణలో. మొన్నేమో పాపం పోటీ చేయాలి, అంతకుముందు కాంగ్రెస్కు సపోర్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమో కాంగ్రెస్కి సపోర్ట్ చేయలే. కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ ఓడిపోయేది అనుకుంటాను. కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరికి సపోర్ట్ చేసావా చంద్రబాబు నాయుడు గారు అంటే, ఎవరికి సపోర్ట్ చేయలేదండి, నేను కామ్గా కూర్చున్నాను, గోడ మీద పిల్లిలాగా అంటున్నాడు. కానీ జెండా మాత్రం ఎగురుతూ ఉంది. ఎవడకు కావాల్సిన చోట వాడు ఎగురుతుంది. కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుని గాంధీ భవన్ తిరుగుతున్నారు. కుకటపల్లిలో మీకు చిత్రమైన విషయం ఏంటి, కుకటపల్లిలో జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం జెండా పిచ్చేసుకుని తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో పచ్చ జెండా లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. ఇది ఒక పెద్ద దుర్మార్గమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే, నేను కాముగా ఉన్నాను కదా, ఏది గెలిస్తే దానికి మనం శభాష నిప్పించుకుందామని గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు. చివరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈయన ఎక్కడైతే సపోర్ట్ చేశాడో, ఈయన ఎక్కడైతే జెండాలు పట్టుకు తిరిగాడో తెలుగుదేశం జెండాలు, అక్కడ మాత్రం కాంగ్రెస్ భూస్థాపితమై కడవ చోట్ల గెలిచింది. దానికని నోరు పూసి కూర్చున్నారు. ఇకపోతే మన ప్రబుద్ధుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన పరిస్థితి ఏంటి? అక్కడ 8 చోట్ల నిలబడ్డాడు. పాపం ఏమనుకున్నాడో, తెలుగుదేశం సపోర్ట్ చేయట్లేదు కదా, ఏ పార్టీకి రహస్యంగా నాకు చేస్తుంది అనుకున్నాడో మరి ఏమన్నా తెలియదు. పాపం ఒక్క చోట కూడా డిపాజిట్ రాలే. ఆ కుకటపల్లిలో మాత్రం 4 ఓట్లు వచ్చాయి. బర్రె లెక్క కన్నా ఎక్కువ కుకటపల్లి వచ్చాయి. కడమ చోట్ల బర్రె లెక్క వచ్చినట్టు కూడా రాలేదు. చివరికి నోటాకు వచ్చినటువంటివి కూడా రాలేదు. అది అక్కడ జనసేన పరిస్థితి.
అక్కడ జనసేన పరిస్థితి అది, అక్కడ తెలుగుదేశం పరిస్థితి అది, ఇక్కడికి వచ్చి డప్పాలు కొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం క్రితం ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. నన్ను చూడటానికి జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదు అని. వాస్తవం గమనించాడు. దాన్నే మరొక్కసారి తెలంగాణలో ప్రజలు నిరూపించారు. ఆయన వెళ్తే జనం వచ్చారు, ఓట్లు మాత్రం నోటాతో పోటీపడి వేశారు. వాస్తవాలని కాస్త లేటుగా అయినా ఆయన గమనిస్తున్నాడని నాకు అర్థమవుతుంది. ఇంకొక 3 వాస్తవాలను కూడా ఆయన గమనిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆ 3 వాస్తవాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ముష్టేసినట్టుగా సీట్లు వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు తెలియకపోతే తర్వాత తెలుస్తుంది. రెండవది ఏంటంటే, నీ అభ్యర్థులు లేకపోతే ఆ ఇచ్చిన ముష్టిలో నీ అభ్యర్థులు ఎవరు లేకపోతే తెలుగుదేశం నుంచి పంపించి పరకాయ ప్రవేశం చేసి నీ అభ్యర్థులుగా నుంచోబెడతాడు ఆ ముష్టేసిన సీట్లలో కూడా. ఇంకా 3వ అంశం ఏంటంటే, నీకు ఎక్కడైతే సీట్లు ఇచ్చాడో అక్కడ తుక్కుగా నిన్ను ఓడిస్తారు. మేం కాదు, తెలుగుదేశం వల్లే ఓడించే పరిస్థితి వస్తుంది. అది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. ఈ 3 విషయాలను నువ్వు గమనించగలిగితే నీకు ఎన్నికలకు ముందు జ్ఞానోదయం అయింది. గమనించకపోతే ఈ 3 వాస్తవాలు ఆచరణ రూపంలో అయిన తర్వాత అప్పుడైనా నీకు జ్ఞానోదయం అవుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా నేను వారిని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ సమస్య కాదు, బంగాళాదుంప సమస్య కాదు. ఉల్లిపాయ బంగాళాదుంప సమస్య కాదు. రాయలసీమలో ఉర్లగడ్డ అంటారు, ఎర్రగడ్డలు అంటారు. అవి కూడా సమస్యలు కాదు. ఉర్లగడ్డలు సమస్యలు కాదు, ఎర్రగడ్డలు సమస్యలు కాదు. సమస్యలల్లా క్యాన్సర్ గడ్డలు సమస్యలు. ప్రధానమైన ఈ రాష్ట్రంలో ప్రధానమైన క్యాన్సర్ గడ్డ తెలుగుదేశపు క్యాన్సర్ గడ్డ. అది చాలా ప్రమాదకరమైంది. దాని పక్కకే చేరుతున్న జనసేన క్యాన్సర్ గడ్డ కూడా చాలా ప్రమాదమైందని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నాను. ఇంకా థ్యాంక్ యూ. ఎస్ ఎస్ మిగతా గేట్ల పరిస్థితినంతా కూడా అధ్యయనం చేసిన తరువాతే 9,14,00,000 గవర్నమెంట్ శాంక్షన్ చేసి జీవో రిలీజ్ చేసి టెండర్ పిలవటం జరిగింది. టెండర్ కూడా ఈ గవర్నమెంట్ ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలుసు, డిలే అయ్యే ప్రాసెస్. ఆ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా గేటు కొట్టుకుపోయిన రోజునే ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ప్రొసీజర్లో ఉండగానే ఈ తుఫాను వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీన్ని చాలా ఎర్లీగా చూసినట్లయితే, ఎర్లీగా దీన్ని పూర్తి చేసినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఎర్లీగా ఇచ్చినటువంటి ఒక కమిటీ రిపోర్టుని పక్కన పెట్టి పూర్తి చేశామని చెప్పి తప్పుకున్నారు తెలుగుదేశం. దానివల్ల ప్రమాదం జరిగిందని నా ఆరోపణ. ఎస్ ఓకే మీరు అన్న పాయింట్, ఆయన అన్న పాయింట్ కూడా నేను చెప్తున్నాను. ఎస్, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. తెలుగుదేశం ప్రభుత్వంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు చదివి వారు ఇంప్లిమెంట్ చేశామని చెప్పారు. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అయిపోయింది. తర్వాత మేము మొదటి గేటు కొట్టుకుపోయిన తర్వాత పరిశీలించి వీళ్ళు సరిగా చేయలేదు, డబ్బులు కాజేశారని 9.414 కోట్లతో మేము జీవో ఇచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేశాము. ఇదంతా డిలే అవడానికి కారణం వారు చేశారనేటువంటి భావనతో వాళ్ళు తప్పుకుపోయారు, అందువల్ల డిలే అయింది. దానివల్ల పొరపాటు జరిగింది. అందువల్లనే తెలుగుదేశం చేసిన పాపాన్ని ఇవాళ మేము మోయవలసి వస్తుందని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రొసీజర్లో ఉన్నాం మేము. అది కొట్టుకుపోయింది 2022లోనో 2021లోనో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ప్రొసీజర్ జరుగుతూ ఉంది. శాంక్షన్ చేయటం, పిలవటం, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. టెండర్ పిలవటం కూడా జరిగింది. వీఆర్ ఇన్ ది ప్రొసీజర్లో ఈ గాలివానకు అది కొట్టుకుపోయింది. చాలా ఎర్లీగా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్
ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా మీకు ఇస్తాను. వాళ్ళు చేసేశామని డబ్బులు కాజేశారు, అందువల్ల ప్రమాదం జరిగిందని నా ఆరోపణ. లేదు అప్పుడు ఇప్పుడు ఎందుకు అంటారంటే వాళ్ళు చేశామని చెప్పారు, వాళ్ళు ఖర్చు పెట్టామని చెప్పారు, ఖర్చు పెట్టి ఊరిని పెయింట్లు వేశారు. అందువల్లనే మేము చెప్పేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల చాలా విచిత్రంగా ఉండదు. తెలుగుదేశం అలసత్వం వల్ల ఇప్పుడు పోవటం ఏంటండి అని. దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దాట్. దాన్ని ఎస్టాబ్లిష్ చేశాను నేను, చూడండి కావాలిస్తే. తెలుగుదేశం టైంలోనే 2014-19 టైంలోనే అది రిపేర్ చేశామని చెప్పారు, మోసం చేశారు, ఫండ్స్ కాజేశారు. ఆ చేసింది నిజమైతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ చేసింది నిజం కాదని తెలుసుకున్న తర్వాత మేము 9.14 కోట్లతో దాన్ని స్టార్ట్ చేశాం. అది టెండర్ ఫైనలైజ్ చేసేసరికి ఈ తుఫాను వల్ల ఆ గేటు కొట్టుకుపోయింది. త్వరలోనే మొత్తం పూర్తి చేస్తాం. టెండర్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి వర్క్లోకి వెళ్తాం. ఇప్పుడు స్టాప్ గేట్ వల్ల కొంత వాటర్ సముద్రంలో కలిసిపోయిన మాట వాస్తవం. తర్వాత ఇప్పుడు మేము స్టాప్ గేట్స్ పెట్టాం, కొంతమేరకు నిల్వ అట్టి పెట్టాం. ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా దాని మీద ఆధారపడినటువంటి ప్రాంతాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు. చంద్రబాబుకున్నంత అహంకారం ఎవరికి లేదు. చంద్రబాబు ఓడిపోయినప్పుడల్లా అహంకారంతోనే పోయాడా, 5 సంవత్సరాలకి పోయాడు అక్కడ. సో ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇది కూడా దిగిపోద్ది, ఇట్లాంటి చచ్చు ఆర్గ్యుమెంట్లు చెప్పేటటువంటి పరిస్థితికి వస్తున్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకపోయినా, ఏ ప్రభుత్వం దిగిపోయినా మాకేమీ సంబంధం లేదు. నేను పలుమార్లు చెప్పాను, మాకు ఏ రకమైన ఇంట్రెస్ట్లు లేవు అక్కడ. మా పార్టీ అక్కడ లేదు. చంద్రబాబు పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మా పార్టీ లేదు అక్కడ, మాకు అక్కడ ఇంట్రెస్ట్లు లేవు, మేము అక్కడ పోటీ చేయటం లేదు, ఎవరికి సపోర్ట్ చేయటం లేదు. అక్కడ ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఈ పార్టీ ఓడిపోద్ది. వాట్ ఈజ్ దిస్? ఏదో తాపత్రయపడుతున్నారు. పడనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. 100కి 100 పాళ్ళు చెబుతున్నాం. మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి కలయికకు పవిత్రత ఉందో లేదో చెప్పుకోవలసిన బాధ్యత వాళ్లకుంది. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం తెలంగాణలో ఉంది, ఉందా లేదా? జనసేన తెలంగాణలో ఉంది, ఉందా లేదా? అక్కడి కలవని వాళ్ళు ఇక్కడ ఎందుకు కలుస్తున్నారు చెప్పాలి సమాధానం. అక్కడేమో ఆయన బీజేపీకి చేస్తాడు, రాష్ట్రంగానేమో అన్ని పార్టీలకి చేస్తాడు చంద్రబాబు. ఇక్కడ వచ్చేమో వీళ్ళు కలిసి మమ్మల్ని మా మీద పోటీ చేస్తారు. వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద లాజిక్ చెప్పమంటున్నా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పమంటున్నా. చెప్పి అప్పుడు ఓటు అడగాలి వాళ్ళు. అంతేగాని మా ఇష్టం చోట పోటీ చేస్తామండి, మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి కాల్ షీట్ ఇస్తామండి అని సినిమాలలోగా కాల్ షీట్లు ఇచ్చేస్తారు. నాకు అర్థం కాలే. అక్కడేమో బీజేపీ కాల్ షీట్ ఇస్తాడు, ఇక్కడేమో తెలుగుదేశానికి కాల్ షీట్ ఇస్తాడు. వాట్ ఈస్ దిస్? పొలిటికల్గా భాగస్వామ్యం వేరు, సినిమాలకు కాల్ షీట్లు ఇవ్వటం వేరు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు పెద్దగా క్యాష్ ఇస్తే వాళ్ళకే కాల్ షీట్ ఇస్తారు సినిమాలో కూడా అని చెబుతున్నాడు కదా. ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెలుగు చలనచిత్ర రంగంలో రోజుకు 2 కోట్లు తీసుకుంటా ఆయన పారితోషికం. 3 కోట్లు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాడు కాల్ షీట్. అట్టాగే ఇక్కడ ఏది ఇస్తే అది ఇచ్చేస్తాడు అనమాట. సో లాజిక్ లేని కలయికని అపవిత్ర కలయిక అంటారు. అపవిత్ర కలయికను ప్రజలు తిరస్కరిస్తారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అపవిత్ర కలయిక. తెలంగాణలో మాత్రం కలిసి పోటీ చేయరు, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కలిసి పోటీ చేస్తారు. కారణం ఏమిటో ప్రజలకు చెప్పుకోకుండా వెళితే ఓట్లు వేయరు. ఓకే, కలవకోకుండా అది కదండి. తెలుగుదేశము పవన్ కళ్యాణ్ కలిస్తే మేము ప్రమాదంగా భావిస్తున్నామా? అందువల్లే దాని గురించి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎస్, అది అపవిత్ర కలయిక అని చెప్తున్నాం. తెలుగుదేశము పవన్ కళ్యాణ్ కలిస్తే వారికే తీవ్ర నష్టం. ఎందుకంటే ఆ కలయికకు పవిత్రత లేదు కాబట్టి, ఆ కలయికకు రీజన్ చెప్పలేదు కాబట్టి. ఏమండి నేను అడుగుతానండి, పాత కాపురమే ఇది కొత్త కాపురమా? ఏమండి అంతకుముందు 2014లో ఈ ముగ్గురు కలిసే పోటీ చేశారుగా. భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసేగా పోటీ చేసింది, కలిసేగా అధికారంలోకి వచ్చింది.
తర్వాత అది కలహాల కాపురం కాలేదా? ఒకళ్ళనొకళ్ళు దూషించుకోలేదా? మోడీని చంద్రబాబు గారు దూషించలేదా? మోడీ గారు చంద్రబాబును దూషించలేదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబును దూషించలేదా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ దూషించలేదా? అంటే కలిసి పోటీ చేశారు, చివరకు వచ్చేటప్పుడు కలహాల కాపురం విడిపోయారు, ఒకరికొకరు జుట్లు పట్టుకున్నారు, ఒకరికొకరు తిట్టుకున్నారు, ఒకరికొకరు కొట్టుకునే దశకు వచ్చారు. కలహాల కాపురం అని అయిపోయింది. ఒక్కసారి ఫెయిల్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్ని మళ్ళా కలిసి వస్తామంటే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ అని అడుగుతున్నా. నీకు ఇష్టం వచ్చినప్పుడు కలుస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు సపరేట్ అవుతావు. దిస్ ఈజ్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్, కొత్త ఫార్ములా కాదు ఇది. 2014 ఫార్ములా, ఫెయిల్ అయిన ఫార్ములా. అధికారంలోకి వచ్చారు, తర్వాత ఫెయిల్ అయ్యారు. అలాంటి ఫెయిల్ అయిన ఫార్ములాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంగీకరించాలని మా విశ్వాసం. వీళ్ళు కాదు, ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాసుకోండి. రాసుకున్నారా? ఓకే.